ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవానికి వందనాలయ్య. ఈ ఉదయకాలమున మీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేయటానికి ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేమందరము పాల్గొని నైనా ఇదిగో నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయం కూడా అయా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ చదవబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్త నామములో మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ. ప్రతి ఉదయము మరి దేవుని వాక్యముతో మీ దినాన్ని ప్రారంభిస్తున్నారు కదూ. అలాగున మరి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మరి మనము గడుపుట ద్వారా దేవుని సన్నిధిలో నుండే మన దినాన్ని ప్రారంభించటం మనకు, మన కుటుంబానికి, మనకు కలిగిన యావత్తుకు అది ఆశీర్వాదకరం. ప్రతి ఉదయము దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే కృప నాకు, మనందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మరి గతించినటువంటి దినమున మరి నోవాహు మరి వాడలో ప్రవేశించిన తర్వాత జరిగిన జలప్రళయము, ఆ జలప్రళయము తరువాత మరి భూమి మీద నీళ్లు ఇంకిపోవడం, మరి నోవాహుతో ఉన్నటువంటి సమస్త సృష్టి దేవుడు ఏ రీతిగా మరి కాపాడాడు, మరలా భూమి మీద మరి సమస్త సృష్టిని ఏ రీతిగా ఆయన మరి విస్తరింపజేశాడు. ప్రియదేవుని పిల్లారా, ఈరోజు పాఠంలో మనం నేర్చుకుందాం. మరి నోవాహు తన కుటుంబము వాడలో ఉండగా 150 దినాలు మరి భూమి మీద ప్రచండమైన నీరు నిలిచి ఉన్నప్పుడు దేవుడు గాలిని విసరజేయగా ఆ నీరు ఇంకిపోవడం ప్రారంభమైంది. మరి మరలా 150 దినాలకు భూమి మీద నీరు ఇంకిపోవడం జరిగింది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి నోవాహును అతని కుటుంబాన్ని మరి బయటికి రమ్మని పిలవటం మనం ఈరోజు చదువుకున్న లేఖనంలో మనం చూడవచ్చు. 15వ వచనంలో మనం చూస్తే, అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వాడలో నుండి బయటకు రండి.
పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని బయటికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాడు. ప్రియమైన పిల్లారా, మరి నోవాహు అతని కుటుంబముతో పాటు సమస్త సృష్టి, ప్రియమైన పిల్లారా, ఒక చిన్న వాడలో దేవుడు ఈ సమస్త సృష్టిని దాచిపెట్టినటువంటి గొప్ప అద్భుతము. ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుడు ఆ దినాన్న చేశాడు. ప్రియమైన పిల్లరా, సమస్త శరీరులు తమ తమ హృదయాలను తమ మనస్సులను పాడు చేసుకుని బలాత్కారులుగా భూమి మీద బ్రతికినటువంటి ఆ జనాంగమంతా తుడిచిపెట్టబడింది. మరి దేవుని సన్నిధిలో మరి పాపములు పరిపూర్ణమైనటువంటి ప్రతి వారు కూడా ఆ దినాన్న జలప్రళయములో నశించిపోయారు. భూమి మీద ఇక మరి వాడలో ఉన్నటువంటి సృష్టి తప్ప మరి ఏది కూడా మిగిలి ఉండలేదు. ఆ జలప్రళయంలో అంతా నాశనమైపోయారు, చనిపోయారు. ప్రియదేని పిల్లరా, మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన అనాది సంకల్పమును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మరలా ఒకనిలో నుండే భూమి అంతటి మీద విస్తరింప చేయడానికి ప్రణాళిక రచించాడు. ఆ కారణాన్ని బట్టే నోవాహు కుటుంబాన్ని దేవుడు మరలా మరి భూమిని నిండించడానికి వాడుకున్నాడు. మరి మొదటి ఆ యొక్క విస్తరించినటువంటి ఆ జనాంగం అంతా, మొదటి సృష్టి అంతా దేవుడు నిర్మూలము చేయగలిగితే మరలా దేవుడు ఈ యొక్క సృష్టిని తన మహిమతో మరి విస్తరింప చేయటానికి ప్రారంభించాడు. ప్రియమైన పిల్లలు, కాబట్టి మరి మీతో ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా మరలా ఈ భూమి మీద అభివృద్ధి పొంది మరి భూమిని నిండించి విస్తరించి బహుగా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి జంతువును, పాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి జాతుల చొప్పున వాడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రమైన పశువుల్లోనూ పవిత్రమైన మరి పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆయనకు మరి దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనది. యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును అంటూ ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, మరి నరులు చేసినటువంటి ఆ అజ్ఞాతిక్రమం, ఆ దురాక్రమం, ఆ దుష్ట మనస్సు, మరి ఆ దుష్ట క్రియల వలన నరులతో పాటు ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా ఆయన జలప్రళయం ద్వారా తుడిచిపెట్టేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను అంటున్నాడు. ప్రియమైన పిల్లారా, ఎందుకు దేవుడు అలా అంటూ ఉన్నాడో కింద చూస్తే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ప్రియమైన పిల్లారా, నరుల హృదయ ఆలోచన వారు పుట్టుక నుండి చెడ్డది అని దేవుడు చెప్తా ఉన్నాడు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. నరులను బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరాలను కూడా నేను తీసివేస్తాను, నా ఉగ్రతను వారి మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పిన ఆ యొక్క మరి ఉగ్రత కలిగినటువంటి ఆ యొక్క ధన్యతలో నుండి దేవుడు మరలా నేను మరి నరులను బట్టి భూమి మీద సమస్త శరీరాలను నేను శపించను అని దేవుడు ఇక్కడ మరి తన్ను తాను మరి దేవుడు ఆలోచన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, మరి నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో దేవుడు అనుకున్నాడు. ప్రియమైన పిల్లారా, ఈ భూమి మీదకి జలప్రళయం ఎందుకు వచ్చింది? మానవుడు, నరులైన వారు తమ హృదయములను చెరిపి వేసుకున్న కారణాన్ని బట్టే.
వారు దేవునికి విధేయులు కాక మరి భూమి మీద తమ్మును తాము బలాత్కారులుగా, తమ్మును తాము రాజులుగా, అధికారులుగా, మరి ప్రధానులుగా తమను తామే మరి బిరుదులు ఇచ్చుకొని మరి దేవుని కుమారులు అని పేరు పెట్టుకుని దేవుని నామానికి మరి మరి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఆ దినాన్న ఆ మనుషులు మారారు. హృదయం పిల్లల వారి హృదయాలోచన మరి చెడ్డది, వారి హృదయంలోని ఊహలలోని తలంపులు కూడా చెడిపోయాయి. ఇక వారి పాపము నా సన్నిధిని పరిపక్వమైపోయింది, పరిపూర్ణమైపోయింది, నా సన్నిధిలో నుండి ఉగ్రత బయలుదేరుతుందని చెప్పి దేవుడు మరి జలప్రళయమును రప్పించి సమస్తాన్ని నిర్మూలం చేశాడు. ఒక్క కుటుంబముతో సమస్త సృష్టిని మరలా అద్భుతంగా ఆయన కాపాడాడు. ఆ రీతిగా నోవాహు కుటుంబము ద్వారా భూమి మీద మరలా మరి జనులు ఎలా విస్తరించారో, మరి నోవాహు కుటుంబంతో పాటు దేవుడు అద్భుతంగా కాపాడినటువంటి సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు, పశువులు, ఇవన్నీ మరలా దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, అవి ఎలా భూమిని నిండించాయో ఈ దినాన మనం చూస్తే రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, మరి ప్రకృతిలోని వీటన్నిటిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు. మరి ఇక దేవుడు అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇక నరులను బట్టి భూమిని మరలా నేను శపించను అని దేవుడు మరి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ దినాన్న నరుల చెడుతనమును బట్టి, వారి బలాత్కారపు మరి ఆలోచనలను బట్టి దేవుడు నరులతో పాటు భూమి మీద ఉన్న సమస్తాన్ని చేసినందుకు సంతాపపడ్డాడు. ఈరోజున ఆ సంతాపాన్ని దేవుడు మరి విడిచిపెట్టి ఇకను నరులను బట్టి భూమిని మరలా నేను శపించను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేసి, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని దేవుడు మరి ఇక్కడ ఆ రోజున సంతాపపడినటువంటి ఆ సంతాపాన్ని విడిచిపెట్టి ఇకను భూమిని మీరిని బట్టి నేను క్షపించనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు బాల్యము నుండి హృదయమును చెరుపుకున్న దానిగా, బాల్యము నుండే చెడ్డవారిగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. బాల్యము నుండే వారు మరి తల్లిదండ్రులకు విధేయులు కాకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఈ రోజున భూమి మీద బలాత్కారులు, విపరీత బుద్ధి కలిగిన వారు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, దేవుడు నరులను చేసినందుకు అది నాన్న సంతోషపడ్డాడు, మరి సంతాపపడ్డాడు. సంతోషించిన దేవుడే సంతాపపడ్డాడు. వారిని భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టేస్తానన్నాడు. మరి ఇప్పుడేమో దేవుడు అంటున్నాడు కదా, ఇకను మరి నరులను బట్టి భూమిని శపించను. భూమి నిలిచి ఉంటుంది, కానీ ఈ భూమి మీద ఎవరైతే హృదయాలోచనలు చెరుపుకొని బలాత్కారులుగా మిగిలిపోతారో వారిని భూమి మీద ఉండకుండా నేను తుడిచిపెట్టేస్తానన్న దేవుడు మరి ఆ రీతిగా జలప్రళయం ద్వారా తుడిచిపెట్టేశాడు. హృదయాలోచనలు చెడిపోయిన మానవుని యొక్క పతనమైన స్థితిని మరి అలాగునే ఉండకుండా భూమి మీద ఇవన్నీ కామనే అని అన్నాడు దేవుడు. ఏమిటి? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది, శీతోష్ణములు ఉంటాయి, వేసవి శీతాకాలములో రాత్రింబగళ్ళు మరి ఇవన్నీ కూడా ఉండక మానవని మరి దేవుడు ఆలోచించి ఇకను నరులను బట్టి భూమిని శపించును అన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుడు తీసుకున్న ఈ నిర్ణయము మరి చాలా మంచిది. కాబట్టి భూమి నిలిచి ఉంటుంది, కానీ మనకు మరి శాశ్వతమైనటువంటి స్థిర నివాసము ఇక్కడ లేనే లేదు. కాబట్టి మరి భూమి నిలిచి ఉంటుంది, కానీ మానవునికి ఇక్కడ నిలిచి ఉండేటువంటి అధికారం కానీ ఆస్కారం కానీ లేనే లేదు. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించిన ఈ అల్పమైన కాలాన్ని మనకిష్టమని వచ్చినట్లుగా ఆనాడు బలాత్కారులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, మరి దేవునికి అవిధేయులుగా ఎలా బ్రతికారో వారంతా జలప్రళయంలో మరి నాశనం చేయబడ్డారు. ఆ రీతిగా నువ్వు నాశనం చేయబడకుండా దేవునిలో నిలిచి ఉండాలంటే భూమి నిలిచి ఉన్నంత కాలము, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలములో మరి నీ జీవితమును ప్రభువునకు సమర్పిస్తే, మరి బాల్యము నుండి నీ హృదయాలోచనలు చెరుపుకోకుండా, బాల్యము నుండే మరి దేవుని వాక్యములో నీ పిల్లలను, నీ కుటుంబాన్ని పెంచుతూ నీవు కూడా దేవునిలో నిలిచి ఉండాలని దేవుని యొక్క అనాది సంకల్పము. నీ కుటుంబము నీవు
ఎలా జీవిస్తూ ఉన్నావు? నీ కుటుంబంలో, నీ బాల్యంలో నీ పిల్లలు నీ మాట వినకుండా, మరి దేవుని మాట వినకుండా, ఈ లోకము మరి సమాజము మాట వినకుండా ఒకవేళ తప్పిపోతా ఉన్నారేమో, వారి హృదయాలోచన చెడిపోయి ఉన్నదేమో, వారు చదువుతున్న చోట, వారు హాస్టల్లో ఉంటూ వారు చేస్తున్నటువంటి అక్రమ క్రియలు మీరు కనిపెట్టలేని కుటుంబంగా, కనిపెట్టలేని తల్లిదండ్రులుగా ఉన్నారేమో. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల ఆలోచన ధోరణి, మీ పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, వారు మరి వారి జీవితంలో ఎలా నడుస్తూ ఉన్నారు, వారి ఆలోచనలు ఎలా ఉంటుంది, వారు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారో, వీటన్నిటిని తల్లిదండ్రులను వారు గమనించవలసిన ఆవశ్యకత ఈ దినాన్ని ఎంతైనా ఉంది. ప్రియదేని పిల్లారా, దేవుడు నరుల హృదయాలోచన ఎరిగినవాడు. హృదయంలోని తలంపు, మన హృదయంలోనికి తలంపు రాకముందే ఆయన ఎరిగినవాడు గొప్ప దేవుడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి మరి భూమి నిలిచి ఉంటుంది కానీ మనకు స్థిరమైనటువంటి మరి ఆవాసము ఈ భూమి మీద లేదు. మనకు స్థిర నివాసము దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు అని అంటే పరలోకములో ఆయన మనకు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి అల్పమైన జీవితాన్ని దేవుని కోసము మరి ఖర్చు చేద్దాం. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. ఆ ఉద్దేశాన్ని ఎరిగిన వారమై దేవునికి విధేయులుగా బ్రతుకుదాం. అవిధేయత, దుర్మార్గత, మరి బలాత్కారము, ఈ చెడ్డ గుణాలన్నిటిని విడిచిపెట్టి ఆనాడు జలప్రళయం ద్వారా ఏ రీతిగా శాపాన్ని తెచ్చుకున్నారో ఆ ఉగ్రత మన మీదకు రాకుండా మనము, మన కుటుంబము మరి కాపాడబడదాం. దేవుని కనుసన్నల్లో మనం ఉందాం. దేవుని ఆశీర్వాదాలను, దేవుని దీవెనలను ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో పొందుకుందాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని ఈ భూమిని ఎలా మరలా నిండించాడో, నోవాహు ద్వారా ఈ సృష్టి అంతటిని వాడలో భద్రపరిచి మరలా భూమి మీద విస్తరించిన దేవాది దేవునికి మనము మరి లోబడదాం. ఆయనను మాత్రమే సేవిద్దాం, ఆయనను మాత్రమే ఆరాధన చేద్దాం, ఆయనకి మాత్రమే స్తుతులు చెల్లిద్దాం. ఆయనే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఏకైక దేవుడు, ఈ భూమిని సమస్తమును ఏలుతున్నవాడు. ఆయన కృప మనందరికీ తోడైండును గాక. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ కొందనాలయ్యా. అవును దేవా, ఒక్క నోవాహులో నుండి మరలా భూమిని ఎలా నిండించి ఆశీర్వదించావో అయ్యా, ఈ భూమి మీద సమస్త జీవులను ఎలా విస్తరింపజేసావో మరలా ఆశీర్వదించి ఇక మీదట నరులను బట్టి భూమిని చేపించనని అయ్యా వాగ్దానం ఇచ్చావు. ఆ కారణాన్ని బట్టి భూమి నిలిచి ఉంటుంది కానీ మాకు స్థిర నివాసము లేదు నాయన. మాకు స్థిర నివాసం ఇవ్వాలని, పరలోక నిత్యరాజ్యమే అనుగ్రహించాలని నీవు ఆలోచన చేసి ఈ భూమి మీద మమ్మల్ని జీవింపజేస్తూ ఉన్నావు. ఒకవేళ ఈ భూమి మీద మేము జీవిస్తూ నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపు కలిగి ఉన్నామేమో, మమ్మల్ని మేము సరి చేసుకొని మా హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవనైనా, మా హృదయ ఆలోచనలు చెడిపోయాయేమో, మా పిల్లల హృదయాలు చెడిపోయాయేమో అయ్యా, మాకు సంబంధించినవా అయ్యా, మా నెలవైన వారు ఎవరైనా హృదయ ఆలోచన చెరుపుకొని ఒకవేళ నీకు దూరం అయిపోతా ఉంటే వారందరినీ వారి ఆత్మలను రక్షించమని ఈ రోజున నాయన అయ్యా, నీ నామం మెరగకుండా నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ రీతిగా హృదయ ఆలోచనలు సరిచేసుకొని నీకు అనువైన బిడ్డలుగా అయ్యా, నీ మార్గంలో నడుస్తున్న బిడ్డలు అనేక మంది నీ మార్గంలో తిప్పేవారిగా గొప్ప సైన్యముగా తయారు చేయమని ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.